ఈరోజు మన భారతదేశం అంతా శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు మన మాజీ భారత ప్రధాని. ఆయన కార్గిల్ వీరుడని కూడా మనం ఆయన పిలుస్తాము. ఆయన ఎంతోమంది ప్రధానులు దేశానికి మనం ఇంతకుముందు చూసాము, కానీ ఈయన ఒక విశిష్టమైన వ్యక్తి. ఆయన వ్యక్తిత్వం కావచ్చు, లేకపోతే ఆయన విలువలు కావచ్చు, లేకపోతే ఆయన పరిపాలన దక్షత కావచ్చు, లేకపోతే ఆయన ప్రపంచం పట్ల ఆయన చూపించిన రాజకీయ మార్గం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఆయనలో విశిష్టంగా ఉన్నాయి. అందుకే వారిని భారతదేశము భారతరత్న అత్యున్నతమైన పురస్కారంతో వారికి భారతరత్న బిరుదు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆయన బర్త్డే సందర్భంగా మనందరం కూడా ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక రాజకీయ నాయకుడే కాకుండా ఒక కవి, తర్వాత ఒక మానవతావాది, తర్వాత ఆయన ఒక ప్రజాస్వామ్యవాది. శత్రువులను కూడా ప్రేమించి వాళ్ళ తప్పులని సున్నితంగా సరిదిద్దేటువంటి మనస్తత్వం ఉన్నవారు. మనము అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చూసాం. ఆయన మన భారతదేశము స్వాతంత్రం వచ్చినాక దాదాపు 6 సార్లు పాకిస్తాన్ భారతదేశం పైన దాడి చేసింది, యుద్ధం చేసింది. అయినా కూడా ఆయన మన మిత్రులు అంటే నైబర్ దేశాలు మంచిగా ఉండాలి, సత్సంబంధాలు ఉండాలి, వాళ్ళతో మనం కలుపుకోవాలనే అభిప్రాయంతోన బస్సు యాత్ర చేసి లాహోర్కి వెళ్ళారు. అయినా కూడా తర్వాత పాకిస్తాన్ మళ్ళీ కవింపుకు చర్యలు దిగడం జరిగింది. అయినా కూడా ఆయన తన దృక్పథాన్ని మార్చుకోలేదు. ఎందుకంటే భారతదేశ ఆధ్యాత్మిక సాంస్కృతిక వారసత్వం ఏంటంటే ప్రేమ, సహనము, తర్వాత అందరితో కలుపుకొని పోవడము. తప్పులు సరిదిద్దాల్సి వచ్చినప్పుడు గట్టిగా నిలబడాలి, మన ధర్మాన్ని నిర్వర్తించాలి. కాబట్టి ఆయన పాకిస్తాన్ చేసిన తప్పులకు ధీటుగా కార్గిల్ వార్లో ఆయన సమాధానం చెప్పారు. సో అదేవిధంగా ఆయన మంచి కవితలు రాసేవారు. దేశభక్తి, దాంట్లో దేశము, తర్వాత ధర్మం అనే విషయాలు వాటిలో మనం స్పష్టంగా చూస్తాం. ఒక్క కవిత నేను ఇక్కడ చదివి వినిపిస్తాను. ఆయన చెప్పిన కవిత, ఏ వందన్ की धरती है ये अभिनंदन की धरती है, ये वंदन की धरती है ये अभिनंदन की धरती है, ये अर्पण की भूमि है ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है ये तर्पण की भूमि है, इसकी नदी नदी हमारे लिए गंगा है, इसकी नदी नदी हमारे लिए एक गंगा है, इसका कंकर कंकर हमारे लिए एक शंकर है, ये इसका कंकर कंकर हमारे लिए एक शंकर है, हम जीतेंगे तो इस भारत के लिए, हम मरेंगे तो इस भारत के लिए, हम जीतेंगे तो इस भारत के लिए, हम मरेंगे तो इस भारत के लिए. భారత్ మాతాకి మీ అందరికి కూడా వాజ్పేయి గారి జన్మదిన శుభాకాంక్షలు. సో మీరందరూ కూడా ఆయన జీవితాన్ని తెలుసుకొని మనమందరం కూడా ప్రగతి బాటలో ముందుకు వెళ్ళాల్సి నేను కోరుకుంటున్నాను. ముద్దుబిడ్డ ఈ భారతదేశం యొక్క గొప్పతనాన్ని రాజకీయ క్షేత్రంలో చెప్పాలని చెప్పేసి తన జీవితం మొత్తాన్ని కూడా అర్పితం చేసిన మహానుభావుని శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి వేడుకల్లో పాల్గొంటున్న మా శారదా హాస్పిటల్ యాజమాన్యానికి, ఇక్కడ పనిచేసిన సిబ్బందికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ యొక్క దేశాన్ని సమున్నత స్థానం తీసుకెళ్ళడానికి తన యావత్ జీవితాన్ని కూడా ఒక బ్రహ్మచారిగా ఉంటూ దేశంలోని ప్రతి పేదవాడిని కూడా ఈ యొక్క రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి రాజకీయ క్షేత్రం లోపల ఒక మార్పును తీసుకుని నాంది పలికిన అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి వేడుకల్లో పాల్గొనడం మన అందరి అదృష్టం. వారు ఈ యొక్క రాజకీయ క్షేత్రం లోపల భారతదేశంలో స్వాతంత్రానంతరం ఉన్న ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటికీ మనకు 1947లో స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాజ్పేయి గారి శకం 1980లో ప్రారంభమైన తర్వాత భారతీయ జనతా పార్టీ అని ఒక నీతి నియమాలకు కట్టుబడ్డ భారతీయ జనతా పార్టీని ప్రారంభించి రాజకీయ క్షేత్రం లోపల సమున్నత స్థానాల్లో ప్రతి పేదవానికి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి అయితే ఆశించి ఈ యొక్క
రాజకీయంలో ఉన్న అవినీతిని ఈ బంధుత్వాన్ని పారదోలని చెప్పేసి నిజమైన పేదవారికి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి తన ఈ యొక్క దేశం కోసము పాటుపడడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్లలో గెలుపు ఓటములు సహజం. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. ఈ యొక్క గెలుపున్న తను ఎప్పుడు కూడా తన స్వార్థాన్ని ఉపయోగించుకోకుండా 1996 లోపల అయితే 80 నుంచి పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీ 2 సీట్లు మొదట్లో ఈ దేశంలో 2 ఎంపీ స్థానాలు సంపాదించిన తర్వాత కూడా అందరూ కూడా ఆ పరిస్థితి లోపల ఈ యొక్క 2 సీట్లు సాధించిన భారతీయ జనతా పార్టీ అసలు ఉంటుందా పోతుందా అని చెప్పేసి అయితే పరిస్థితి ఉన్నారో దానికి విరుద్ధంగా పనిచేసి 1996లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు మనకు ప్రధానమంత్రిగా నియమించబడ్డారు. అప్పుడు జరిగిన బల పరీక్ష లోపల కేవలం ఒక్క ఓటు లేని కారణంగా, అంటే ఒక్క ఓటు తీసుకోవాలంటే రాజకీయ క్షేత్రం లోపల చాలామంది నేను వస్తాను వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అయినా కూడా ఒక్క ఓటు తనకు సరైన మద్దతు లేని కారణంగా పదవిని తృణప్రాయంగా వదులుకున్న వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళి పూర్తి మెజార్టీతో 1998లో వారు 5 సంవత్సరాల పాటు మన భారతదేశం ప్రధానమంత్రిగా పరిపాలించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికి కూడా వారు తీసుకొచ్చిన సంస్కరణలు ఈరోజు మనం ప్రస్తుత ప్రధానమంత్రి మోడీ గారు కూడా వారు చేపట్టిన సంస్కరణకు ఆధారంగా ఈరోజు అన్ని వర్గాల వారికి కూడా భారతదేశంలో ఉన్న ప్రతి వర్గానికి కూడా వాజ్పేయి గారు చేపట్టిన సంక్షేమ పథకాలను ఈరోజు మనమందరం లబ్ధి పొందడం అంటే అది మన అదృష్టం. ఈ యొక్క సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన మాషాద యాజమాన్యానికి డాక్టర్ రాజశేఖర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా వాజ్పేయి గారు ఏ విధంగా వారి జీవిత చేతను చదవాల్సిన అవసరం ఉంది మనకి. ఈరోజు వారు ఏ విధంగా ప్రజల కోసం తాపత్రయపడ్డారో వారి జీవిత చేతను చదువుకొని వారు చేపట్టిన ఆశయాలకు మీరందరూ కూడా మీ యొక్క చేతనైనంత వరకు దానికి కృషి చేయాలని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతా. మా శారద హాస్పిటల్ తరఫున ఏర్పాటు చేసిన వాజ్పేయి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఏంటంటే, ఈ రాజకీయం అంతా పక్కన పెట్టేస్తే జీవితం అంతా గడిచిపోతుంది. తిండి తిప్పులు రాత్రి పగలు అన్ని కార్యక్రమాలు. కానీ రాజకీయం ఒకెత్తు, ఆయన జీవితం మొత్తం ఒక భారతదేశం గురించి అంకితం చేశారు. భీష్మాచార్యుడు యుద్ధంలో అర్జునుడు చేతిలో అంపశయ మీద పడుకొని అతను అన్నాడు, మీరు గెలిచి చివరి స్థాయి వరకు ఉన్నంత వరకు నేను నా ప్రాణాన్ని వదలను అన్నట్టుగా భీష్మాచార్యుడు ఏ విధంగా అయితే ప్రతిజ్ఞ పూనాడో, వాజ్పేయి కూడా అదే భారతదేశం లోపల ఏ నిరుకషం ఏర్పడిపోవాలి, ప్రతి మహిళలు కూడా భారతదేశంలో అర్ధరాత్రి నడిచిపోవాలి, అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చినట్టు అన్నట్టు కలగన్నాడు. ఏదో రాజకీయం నోటుకు వచ్చినట్టు ఆయన అది చేసిండు ఇది చేసిన సమస్య కాదు, నేను ఏం చేశానని ఒక ఇది ఉండాలి తప్ప మనమంది నేను అనే అహంకారాన్ని పక్కన పెట్టేసేయాలి. మనము మన సన్నిహితులు అనే భావన ఏర్పాటు చేసుకోవాలి. ఆయన దేశం గురించే జీవితాన్ని అంకితం చేశాడు తప్ప నీ అనే భేదం లేకుండా, కుల మతాల భేదం లేకుండా ఎవరిని ఏ విధంగా చిన్నచూపు చూడలే. కాబట్టి ఆయన ఆదర్శాలను ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు, అన్నయ్య గారు చెప్పినట్టు మనం మనసులో స్ఫురించుకొని వాటి అడుగుజాలలో నడుస్తూ భీష్ముని యొక్క ప్రతిజ్ఞ పొందినట్టుగా మేము కూడా భారతీయులము, మేము స్త్రీలము కాదు, మేము స్త్రీ భూతులము, స్త్రీ మానవత్వం పొందిన వాళ్ళము, ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తాము అని యొక్క నిదానాన్ని మీ మనసులో పూనుకొని మీరు ఆ బాటలు నడుస్తానని మీ అందరికీ నమస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.